In the last 3 videos we have known uses of present perfect tense. చూడండి, ఇప్పుడు నేను ఉపయోగించిన వాక్యం కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్. వీ హ్యావ్ నోన్, మనం తెలుసుకున్నాము. అలా ఎందుకు చెప్పానంటే అవి తెలుసుకున్న జ్ఞానం మనకి ఇప్పుడు ఉంది కాబట్టి. రిజల్ట్ ఓరియంటెడ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మొత్తం కూడా ప్రజెంట్ సిచ్యువేషన్కి అంతకుముందు జరిగిన అంటే పాస్ట్ సిచ్యువేషన్కి మధ్య రిలవెన్స్ ఉంటుంది, సంబంధం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్టేట్మెంట్స్తో క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. యూ హ్యావ్ టేకన్ డిసిషన్, నువ్వు నిర్ణయం తీసేసుకున్నావా అని అడగాలి. ఆ సబ్జెక్టు యూ తర్వాత ఉండే హ్యావ్ని సబ్జెక్టుకు ముందుకు తీసుకురావాలి. హ్యావ్ యూ టేకన్ డిసిషన్, నువ్వు నిర్ణయం తీసేసుకున్నావా? ఇది ఎస్ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్. రాజు హ్యాస్ బికమ్ సీఈఓ, రాజు ఒక కంపెనీకి సీఈఓ అయిపోయాడు. సీఈఓ అయ్యాడా? ఆ రాజు తర్వాత ఉండే హ్యాజ్ని ఆ రాజు అనే సబ్జెక్టు ముందుకు తీసుకురావాలి. హ్యాజ్ రాజు బికమ్ సీఈఓ, అతను సీఈఓ అయ్యాడా అవుతుంది. దే హ్యావ్ సీన్ ద మూవీ, వాళ్ళు సినిమా చూశారా అనాలి. ఆ హ్యావ్ని దేకి ముందుకు తీసుకొస్తాం. హ్యావ్ దే సీన్ ద మూవీ, వాళ్ళు సినిమా చూశారా? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది పాస్ట్ సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇంచుమించుగా ఒకటిగానే ఉంటాయి. కాకపోతే పాస్ట్ సింపుల్ ఏమవుతుంది, ఒక పని జరిగింది అని మాత్రమే చెప్తాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఆ జరిగిన పని యొక్క రిజల్ట్, దాని యొక్క ఇంపాక్ట్ ప్రజెంట్లో ఉంటుంది. ఈ రెండింటిని కలిపి చెప్తాం. సబ్జెక్ట్ తర్వాత ఉండే హ్యావ్ లేదా హ్యాజ్లను ఆ సబ్జెక్టుకు ముందు రాస్తే అవి ఎస్ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ అవుతాయి. ఈ క్వశ్చన్స్కి బిగినింగ్లో WH వర్డ్స్ అంటే ఇంటరాగేటివ్ వర్డ్స్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఇక చూడండి, వై హ్యావ్ యూ టేకన్ డిసిషన్, ఎందుకు నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు? ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఉంది అన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడుగుతాం. వెన్ హ్యాజ్ రాజు బికమ్ సీఈఓ, రాజు సీఈఓగా ఎప్పుడయ్యాడు? హౌ హ్యాజ్ షీ లివ్డ్ దేర్, ఆమె అక్కడ ఎలా నివసించింది? వేర్ హ్యావ్ దే సీన్ ద మూవీ, వాళ్ళ సినిమా ఎక్కడ చూశారు? ఇట్లా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ తయారు చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ బిగినింగ్లో WH వర్డ్స్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఇప్పుడు క్వశ్చన్స్కి స్ట్రక్చర్ చూద్దాం. హ్యావ్ లేదా హ్యాజ్, సబ్జెక్ట్, వెర్బ్ 3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్, ఆబ్జెక్టు, క్వశ్చన్ మార్కు. WH వర్డ్ ఉపయోగించి తర్వాత హ్యావ్ హ్యాజ్లో ఒకటి ఉపయోగించి సబ్జెక్టు V3 ఆబ్జెక్ట్ రాస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఐ, వి, యూ, దే ప్లూరల్ నౌన్స్ అయితే హ్యావ్, హీ, షీ, ఇట్ సింగిల్ నౌన్స్ అయితే హ్యాజ్ ఉపయోగిస్తాం. అది స్టేట్మెంట్లో అయినా అలాగే ఉపయోగిస్తాము, ఎస్ఆర్ నో క్వశ్చన్స్కైనా అలాగే ఉపయోగిస్తాము, ఇంటరాగేటివ్ క్వశ్చన్స్కైనా ఇవి అలాగే ఉపయోగిస్తాము. ఈ విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో స్టేట్మెంట్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని తయారు చేయవచ్చు.